24x7 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సో మీరు డిబేట్ ఒక అంశం పెట్టారు, ఇంకో అంశంలోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. నేనేమంటానంటే ఈ సరస్వతి భూములకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో ఒక అంశం కాదండి, రైతులతో మమేకమైనటువంటి విషయాలు ఎట్లా ఉంటాయంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ కొన్ని ఉంటాయి, చట్టాలు ఉంటాయి. 1952 యాక్ట్ ఒకటి ఉండిద్ది. దాని తర్వాత కొన్ని చట్టాలు సవరించినప్పుడు ఏంటంటే 1976, 1986, 1995లో కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ పెట్టాలన్నప్పుడు అక్కడ రైతుల అభిప్రాయం సేకరించడం, అదేవిధంగా ఎవరికి ఉంటే నష్టపరిహారం పే చేయటం. ఇది ఆల్రెడీ ఈ ఇష్యూ కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడానికి కొన్ని అంశాలు ఉండవు. మీరు అన్నట్టు ఏదైతే 50 సంవత్సరాలకు ఏ విధంగా ఆ వాటర్ లీజ్ తీసుకుంటారు, అక్కడ సున్నప్రాయం ఉండా కూడా ఇప్పుడు మటుకి అక్కడ స్టార్ట్ చేయలేదు కదా. దీంతో పాటు ఇదే కాదండి, వ్యాన్పిక్ భూములు కావచ్చు, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో కూడా ఎంఆర్ కుంభకోణం, ఇవన్నీ చాలా ఇష్యూలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఎట్లా ఉంటాయంటే కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టులో నడిచేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్ భూముల విషయం చూద్దాం, అది కూడా ఇదే కోవ కిందకు వచ్చింది కదా. ఆల్మోస్ట్ ఆల్ ఇలా ఉంటాయండి. కాబట్టి ఏంటంటే ఈ కోర్టులో నడుస్తున్నాయి. అక్కడ ఉండేటప్పుడు కూడా ఏంటంటే ఎవరైతే నష్టపోయారో వాళ్ళు పిటిషన్లు వేస్తారు. వాళ్ళకేమో డబ్బులు ఇచ్చామని కొంత అంటున్నారు, కొంతమంది డబ్బులు తీసుకోలేదు అంటున్నారు. ఇది చాలా పెద్ద ఇష్యూ సురేష్ గారు. ఇక రెండో అంశం ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లికి వస్తున్నటువంటి ఆ ఆస్తుల దగ్గర, పంపకాల దగ్గర తేడా మనం చూసాం. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా కానీ అన్నదమ్ములు కావచ్చు, అదేవిధంగా అమ్మ, కొడుకు, కూతురు వీళ్ళు బాగున్నప్పుడు ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటాయి. వాళ్ళు మంచిగా కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఉండేటువంటి సంబంధాలను బట్టి వాళ్ళ ఆస్తి పంపకాలు కావచ్చు, ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే 2019 ముందల మరి షర్మిల గారు అప్పుడు తన అన్న కోసం పాదయాత్ర చేశారు. దాదాపు 3250 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు 2019లో. ఆ గెలుపులో కీలక పాత్ర ఆమె చేసినటువంటి శ్రమ, దాన్ని అంతటి చూసి వాళ్ళ అన్నగారు ఆ రోజు ఆమెకి నేను మీకు కూడా ఆస్తులు ఇస్తానని చెప్పి ఉండొచ్చు. బహుశా ఏమైనా అగ్రిమెంట్లు చేసుకొని ఉండొచ్చు. ఆ అగ్రిమెంట్ల ప్రకారం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇట్లా చెబుతున్నారు, లేదండి నేను ఈయటానికి లేదని చెప్పి. అలాగే సరస్వతి కంపెనీ లిమిటెడ్ వాళ్ళు డైరెక్టర్లు తీసుకునేటువంటి నిర్ణయాలు సర్లేవని చెప్పి వీళ్ళు ఎన్సిఎల్టీకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆ ట్రిబ్యునల్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కూడా ఈ చట్టాలకు సంబంధించినటువంటి ఈ ఆస్తుల పంపకాల గురించి వాళ్ళు ట్రిబ్యునల్లో డిస్కషన్ చేసేటప్పుడు ఏంటంటే బోర్డు డైరెక్టర్లు ఆ రోజు ఏం నిర్ణయాలు తీసుకున్నారు, బోర్డు డైరెక్టర్లు ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారం వాళ్ళకు ఉందా లేదా, అదేవిధంగా ఆస్తి పంపకాలు ఏ విధంగా జరిగినాయి, ఆ వాటాలు ఏ విధంగా వేసుకున్నారు అనేది వాళ్ళకు ఒక బైలా ఉండింది. ఆ బైలా ప్రకారం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అవి చల్లవని ఆయన కోర్టుకు వెళ్ళారు. వాస్తవంగా ఎన్సీఎల్టీలో ఉన్న అంశం కాబట్టి ఇది, దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో డిస్కషన్ జరుగుతున్నాయి. అక్కడ ఏంటంటే విజయమ్మ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు డిస్కషన్ చేసి వాళ్ళు కొన్ని అగ్రిమెంట్లు రాసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. కానీ ఆ అగ్రిమెంట్లు చెల్లవు. నేను దీనికి సంబంధించినటువంటి బోర్డు డైరెక్టర్ మీటింగ్స్ కి వాళ్ళకి వీటిల్లో డివైడ్ చేసేటువంటి అధికారం లేదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫ్యామిలీ కోర్టులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అదేవిధంగా చెన్నైలో కొన్ని ఉన్నాయి. వీటితో పాటు ఈ కంపెనీ లాస్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. వాళ్ళు ఇరువురు ఏమని అంటున్నారంటే దీని మీద విచారించి ఈ కంపెనీలో ఉన్నటువంటి వాటాలు తన ఆదేశాలు అందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో 29.88%, అదేవిధంగా భారతీ రెడ్డి గారి వాటా వచ్చేసి 16.3%, అదేవిధంగా ఇక్కడ క్లాసిక్ వాళ్ళకి సంబంధించినటువంటి వాటా 4.83 ఉంది ఈ రియాలిటీకి సంబంధించింది. దాని తర్వాత విజయమ్మ గారి వాటా 48.99% పునరుద్ధరించామని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆమెకి ఇచ్చినటువంటి ఆ సేల్ కి ఏది షర్మిలమ్మ గారికి ఇచ్చినటువంటి వాటా గురించి అక్కడ ప్రస్తావించాల జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన కోర్టులో డిస్కషన్ చేసేటప్పుడు కూడా దాని గురించి ప్రస్తావించాల. కానీ వాళ్ళు ఏంటంటే మాకు బాగుందని అంటున్నారు. ఇవన్నీ అంశాలు ఎట్లా ఉంటాయంటే ఈ బోర్డు డైరెక్టర్ ఇష్యూస్, ఇవన్నీ కంపెనీ లాస్, ఇవన్నీ ఇన్పుట్ అయి ఉన్నాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ దానికి సంబంధించినటువంటి అంశాలు అవన్నీ సెకండరీ అండి. ఎందుకంటే ఇందాక మన్య కోటేశ్వర గారు కొన్ని అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆ విధంగా ఉంటాయి. ఈ కంపెనీ లాస్ అనేవి చాలా డెప్త్ గల విషయాలు. ఒక రోజుకు ఒక రోజు ఈ తీర్పులు రావండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం అది. కాబట్టి ఇక్కడ ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇష్యూ కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్, ఆ రోజు ఉన్నటువంటి బైలా, ఇవన్నీ ఎన్సిఎల్టీలో డిస్కషన్ జరిగినప్పుడు ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య అది ఇష్యూ అండి. దాని వాస్తవంగా మనం కూడా ఎక్కువ రాజకీయం చేయటం అనవసరమేమో అనే విషయం.
కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందనే దాని మీద పెద్ద డిబేట్ పెట్టుకోవచ్చు. తర్వాత మన్నే కోటేశ్వరరావు గారు ఆ రోజు 1995లో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నుకోట అది మాట్లాడుతున్నారు. బహుశా కోటేశ్వరరావు గారికి అవగాహన లేదు. ఒక రాజకీయ పార్టీలో ఒక అధ్యక్షుడిని ఎన్నుకునేటప్పుడు అక్కడ ఉండేటువంటి సభ్యుల యొక్క ప్రమేయంతోనే ఎన్నుకుంటారు. దాని తర్వాత పరిణామాలు కూడా తెలుసు. 1995 తర్వాత 2 సార్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఇవన్నీ ఎవరో పనికి మాలిన కొంతమంది మీరు చెప్పే మాటలను బట్టి ఏంటంటే అది ఒక నానుడు అయిపోయింది. వెన్నుపోటు అనే నానుడు. అది కరెక్ట్ పద్ధతి కాదండి. నేను అంటున్నా, పనికి మాలిన వాళ్ళు కొంతమంది సృష్టించినటువంటి రాజకీయ ప్రేరణ వల్ల ఈ విధంగా అయిందని చెబుతున్నా. వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి మాటలు మాట్లాడుకోవాలి. ఆ రోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని టేక్ టీచర్గా తీసుకుందండి. ఆ రోజు ఉన్నటువంటి మాకు అపోజిషన్ పార్టీ వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకున్నారు ఆ అంశాన్ని. కాదంటారా? ఒక అధ్యక్షుని ఎన్నుకునేటప్పుడు ఒక బైలా ఉండిద్దండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చే రూల్స్ ప్రకారం ఉంటాయి. మేము చాలా సందర్భాల్లో చెప్పాం. ఆ రోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్నటువంటి, నేను ఎందుకు లేవు కొన్ని విషయాలు చాలా డెప్త్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు లక్ష్మీపార్వతి గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బైఫికేట్ చేస్తా, ఆ ఎమ్మెల్యేలతో ఇష్యూ చేస్తా, ఆ డబ్బులు ప్రమేయం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక ఒక సంక్లిష్టమైనటువంటి నిర్ణయం. వాస్తవంగా దాన్ని ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ రోజు పార్టీ సభ్యులందరూ కలిసి సాహెబ్ గారు ఆఫ్టర్ ఆల్ ఆస్తుల గురించే కోర్టులకు ఎక్కేసి ఫైటింగ్ చేసుకుంటున్నప్పుడు పార్టీని రక్షించుకోవడానికి ఆ మాత్రం చేసుకోవడం తప్పేం లేదు. కాబట్టి దీన్ని ఏమంటారు మరి? దీన్ని వెనుపోటు అంటారు, దీనికి ఏం పేరు పెట్టాలో తెలియాలి మరి. మసోదరు సురేష్ గారు, కొన్ని అంశాలు వినటానికి బాగానే ఉంటాయి. ఇక్కడ ఎలా ఉండిద్దంటే, నీ దగ్గర నుంచి నేను నీ వేసుకున్న కోట్లు లాక్కొని నేను వేసుకుంటే అది దొంగలిచ్చినట్టు, కాజేసినట్టు. కానీ ప్రజాస్వామ్యంలో అలా ఉండదండి. మేము ఎలక్షన్కి వెళ్ళాం. ఎలక్షన్లో ఇదిగోనండి ఈ విధంగానండి ప్రజలకు చెప్పాం. ఎందుకు పార్టీ అధ్యక్షుడు మారాల్సి వచ్చిందో ఆ రోజు క్లియర్ కట్ గా ప్రజలకు చెప్పాం. 2 సార్లు చంద్రబాబు గారు గెలిచారు. అది డెమోక్రసీలో మెజారిటీ ప్రివేల్స్ అంతే. అది పార్టీ నిర్ణయం. పార్టీ నిర్ణయాన్ని వ్యక్తులు గట్ట ఎన్టీ రామారావు పార్టీని ఒకసారి పబ్లిక్ లో ఫ్లోట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ సొంత పార్టీ అవుతుంది. అదే ఉన్నా పెద్ద ఎన్టీఆర్ సొంత పార్టీ అవుతుందా, చంద్రబాబు నాయుడు సొంత ఆస్తి అవుతుంది? అది పార్టీ నిర్ణయం అవుతుంది. అవును సార్. As simple as that.